ఏం సమస్య అంటే నీళ్ళ సమస్యనే. నీళ్ళే లేవు మాకు, నెలెత్తుంది సార్. నీళ్లు లేవేం లేవు. వాన వస్తే వాన నీళ్ళే పట్టుకున్నాం మేము, వాన నీళ్ళతోనే వాడుకుంటున్నాము. మాకు పండుగ రోజు కూడా వాన నీళ్ళే లేవు. వాగుకుపోయి స్నానాలు పిల్లలు తోలుకొని పోయి, చిన్న చిన్న పిల్లల్ని తోలుకొని పోయి స్నానాలు చేపించుకొని బట్టలు ఉత్తుకొని వెలుగైతే మీద పడుతున్నాయి సార్. మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీదకి. పిల్లలు తీసుకొని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. ఉరుకొస్తే కూడా ఆ పిల్లల్ని అట్లా స్నానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు చేతిలో పడుతున్నాం వాగుకుపోయి. నీళ్ళు ఒక సుక్క లేవు, తాగడానికి నీళ్ళు లేక ఈడ హౌజులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్లు వాన నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు. మా కాలనికే రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తున్నాయి కానీ మా కాలనికే లైట్లు వెలగలేదు. కరెంటు మళ్ళీ ఉండదు చేయదు. మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడవనీకనే ఉండదు సార్. మా చెంచు కాలనే పట్టించుకుంటున్నారు, మా చెంచోళ్ళే లేరనుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి దానికైతే అవసరాలకైతే మాకైతే వచ్చి మరి ఉండరు, మేము ఉండమమ్మా చెప్తారు కానీ ఇట్లాంటి దానికైతే అవసరాలకే కానీ మనం ఆడుకునేది అవసరం లేదు సార్.